మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. 73 గ్రంథములలో యేసు అనే అంశంలో 9వ భాగంగా రాజుల 2వ గ్రంథంలో యేసు అండి. ఈరోజు ధ్యానించుకుందాము. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. సో రాజుల 2వ గ్రంథంలో ఒక్క రాజు దేవునికి ఇష్టంగా దేవుని హృదయాన్ని కలిగి పరిపాలించిన రాజు హిజ్కియా రాజును గురించి ధ్యానించుకుందామండి. హిజ్కియా రాజును గురించి 3 గ్రంథాల్లో వ్రాయబడుతుందండి. రాజుల 2వ గ్రంథంలో 18, 19, 20 అధ్యాయాల్లో ఉంటుంది. అలాగే 2వ దినచర్యల్లో కూడా 29 నుంచి 32 వరకు ఉంటుంది. యెషయా గ్రంథంలో కూడా 36 నుంచి 39 వరకు 3 గ్రంథాలలో చాలా వివరంగా ఈయన గురించి రాయబడింది. అంటే ఈయన చాలా ముఖ్యమైన రాజు అన్నమాట. దావీదు వంశంలో పరిపాలించిన రాజులు దావీదు మొదలుకొని చివరికి సిద్కియా అండి, జెడికియా అంటారు. 20 మందిలో మరి దావీదు DNA కలిగి ఉండి దేవుని కొరకు హృదయాన్ని కలిగి ఉన్న రాజులు 3. దావీదు తర్వాత ఒకరు యెహోషాఫాతు, ఒకరు హిజ్కియా, చివరిలో జోసయ్య, హోషియా అని ఉంటుంది తెలుగులో. ఈ 3 అన్నమాట. సో ఈరోజు మనం హిజ్కియా రాజు గురించి ధ్యానించుకుందామండి. ఈయన ఎలా యేసు ప్రభు యొక్క లక్షణాన్ని కలిగి ఉండి దేవుని చిత్తాన్ని చేశాడు ఆ రాజుగా పరిపాలించిన కాలంలో అన్నమాట. ఇప్పుడు యేసు రాజు కూడా పరిపాలించడానికి వస్తారండి. ఇప్పుడు కూడా ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అన్నమాట. యేసు రాజు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని చేశాడు. ప్రజల మేలెంచి మనందరి మేలు కొరకే ఆయన పరిపాలిస్తున్నారు. దావీదు గురించి కూడా అలాగే రాయబడి ఉంటుందన్నమాట. దావీదు ప్రజల మేలెంచి పరిపాలించి చక్కని తీర్పు తీర్చి మరి న్యాయాన్ని కాపాడాడు. 2 సమూయేలు 8:15 మన హృదయంలో దాచుకోవాలన్నమాట, నేర్చుకోవాలి. హిజ్కియా రాజుగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన చేసిన మొదటి పని ఏంటంటే దేవాలయ ద్వారాలు ఆయన తెరుస్తాడండి. 2వ దినచర్యల గ్రంథంలో ఉంటుందన్నమాట. 29వ అధ్యాయం నుంచి ఎందుకు దేవాలయ తలుపులు తెరిచాడంటే వాళ్ళ నాన్న ఆహాసు దేవాలయ ద్వారాలు మూపించేస్తాడండి. ఆయన పరిపాలించినంత కాలము ప్రజలకి దేవాలయానికి వెళ్ళడానికి లేదు, ఆరాధన చేయడానికి లేదు. అలా ఒక చీకటి రాజు అన్నమాట ఆహాసు రాజు. కానీ ఈ ఆహాసు తర్వాత ఈయన రాజు కాగానే హిజ్కియా ముందు ఆయన చేసిన మొదటి పని ఏంటంటే దేవాలయ ద్వారాలు తెరిపించి దేవాలయాన్ని శుద్ధి చేయించి 16వ దినానికి శుద్ధి అయిపోతుంది. అన్నీ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తారు, పెట్టేసి ఆరాధన ప్రారంభిస్తాడండి. ఇది దేవుడు కోరుకునేదన్నమాట. అందువల్ల ఈయన గురించి ఏమని రాయబడి ఉంటుందంటే హిజ్కియా తన పితరుడైన దావీదు వలె ధర్మబద్ధముగా జీవించి యావేకు ఇష్టుడాయనో, యావేకు ఇష్టమైన కార్యాలు చేశాడు. ఇదొక్కటి నేను చదువుతానండి. ఎక్కడెక్కడ ఉంది ఈ హిజ్కియా రాజు గురించి మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొని తర్వాత మీరు చదువుకోండి. ఎందుకంటే రాజుల నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు అన్నమాట. మనము ఎలా ఉండాలి, ఇలా ఉండకూడదు సొలొమోన్ రాజులాగా, ఇలా ఉండాలి హిజ్కియా రాజులాగా, దావీదులాగా అని. హిజ్కియా రాజు 2వ రాజుల గ్రంథం 18, 19, 20 అధ్యాయాలు, 2వ దినచర్యలు 29 నుండి 32 అధ్యాయాలు, యెషయా గ్రంథం 38 నుంచి 39 అధ్యాయాలు అన్నమాట. ఇంకా హిజ్కియా తన పితరుడైన దావీదు వలె ధర్మబద్ధముగా జీవించి ప్రభువునకు ఇష్టమైన కార్యములు చేసెను. 2వ రాజులు 18, 5 నుంచి 7 వరకు కూడా చదువుతానండి. మీరు
రాసుకోవాలి, అందుకని చదువుతున్నాను. హిజ్కియా ఇజ్రాయేలు దేవుడైన యావేను నమ్మెనో, యూదాను ఏలిన రాజులలో అతనికి ముందు గాని వెనుక గాని అతని వంటి వారు లేరు. అతడు ప్రభువునకు అనుచరుడయ్యను. ప్రభు మోషే ముఖమును ప్రసాదించిన ఆజ్ఞలను పూర్తిగా పాటించెను. యావే హిజ్కియాకు బాసటయ్య ఉండెను కనుక అతడు తలపెట్టిన కార్యములన్నీ సఫలమాయెను. ఇది మనందరికీ అన్వయించుకోవాలండి, అప్లై చేసుకోవాలన్నమాట. హిజ్కియా ప్లేస్లో మన పేరు పెట్టుకొని ఆయన మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా పాటించాడు అన్నమాట. అందుకని దేవునికి ఇష్టమయ్యాడు. దేవుడు ఆయనకి బాసటై ఉన్నాడు. ఎట్లా బాసటై ఉన్నాడో మనం చూద్దామండి. ముందుగా 2వ దినచర్యలు అన్నమాట. ఆయన రాజు కాగానే ముందు దేవాలయ ద్వారాలు తెరిపిస్తాడు. వాళ్ళ నాన్న బ్రతికున్నన్ని రోజులు అసలు ఆరాధన లేదన్నమాట. ప్రజలు ఆరాధించుకోకుండా ఆయనకు అధికారం ఉంది కదా అని దేవాలయ ద్వారాల్ని మూస్తాడండి. ఈయన ఎంత బాధపడి ఉంటాడో, ప్రజలు యాజకులు ఏంటయ్యా ఇంత భయంకరమైన పరిస్థితి అని. కానీ ఏం చేయలేకపోతాడు తండ్రి రాజుగా ఉన్నప్పుడు. ఈయన రాజు కాగానే దేవాలయ ద్వారాలు తెరిపిస్తాడు. వాళ్ళు 8 రోజులు శుద్ధి చేస్తారు. తర్వాత అన్నీ ఎక్కడొక్కడ పెట్టి ఆరాధన ప్రారంభిస్తారండి. అప్పుడు ఇంకా దేవుడు వాళ్ళని మళ్ళా ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. దావీదు యొక్క హృదయాన్ని ఈయన కూడా కలిగి ఉన్నాడు. ఈయన దావీదు మళ్ళీ పుట్టాడండి, దావీదేనండి ఈయన అని చెప్పి ఆయనను అలా పిలవడం ప్రారంభిస్తారు. ఉండొచ్చు మన పిల్లలు కూడా చూడండి, తాతలాగా ముత్తాతలాగా ఉంటే మళ్ళీ పుట్టాడు, మా తాత మళ్ళీ పుట్టాడు, మా ముత్తాత మళ్ళీ పుట్టాడు అని చెప్పుకుంటారు కదా, అలా ఉంటాడనమాట. ఎంత గొప్పగా మరి పాస్కా పండుగ జరిపిస్తాడంటే అంత మొత్తం యూదా దేశంలో ఒక్కొక్క చోటుకి మరి ప్రజల్ని పంపించేసి అందరు రావాలని చెప్పారనమాట. యాజకులని శుద్ధి చేయించి ఉత్తర ఇజ్రాయెల్ నుంచి కూడా ప్రజల్ని పిలిపించి ఘనంగా పాస్కా పండుగ జరిపిస్తాడండి. వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఎంత ఘనంగా అంటే మీరు చదువుకోవాలి. అసలు ఇంకా సొలొమోన్ రాజు తర్వాత ఇంత ఘనంగా ఎవరు కూడా పాస్కా పండుగ జరిపించలేదంట. ఇది ఆయన చేసిన మొదటి పని అండి. దేవాలయ ద్వారాలు తెరిపించి మళ్ళా ఆరాధన ప్రారంభించి ప్రజలందరూ కూడా దేవుని వాక్యం వినేలాగా అన్నమాట. ధర్మశాస్త్రాన్ని మరి బోధింపజేస్తాడు. యాజకులు శుద్ధి చేసుకోవాలి, శుద్ధిగా పరిశుద్ధంగా ఉండాలి. లేవీలు కూడా శుద్ధి చేసుకోవాలి. లేవీలు ఎవరంటే దేవుని స్తుతించేవాళ్ళు, స్తుతి పాటలు పాడేవాళ్ళు అన్నమాట. అందరూ శుద్ధి చేసుకొని ప్రజలు వాక్యాన్ని విని అందరూ కూడా దేవుని ఆజ్ఞలు పాటించాలి. రాజు పాటిస్తుంటే అప్పుడు ప్రజలు కూడా పాటిస్తారు కదండి. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. ఈయన ప్రతి ఒక్క ఆజ్ఞని కూడా ఈయన మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాడండి. ప్రజలు పాటించేలాగా చేశాడు. దేవుడు మన నుంచి కోరుకునేది అదే. మనము దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుణ్ణి గౌరవించి దేవుని మార్గంలో నడుస్తూ నీతి మార్గంలో ప్రజల్ని కూడా దేవునితో కనెక్ట్ చేయాలి. దేవునితో కనెక్ట్ కావడం అంటే నీతి మార్గంలో నడవాలండి. అదే, ఇది ఒక మతం కాదండి. చీకటి నుంచి వెలుగులోనికి, అవినీతి నుంచి నీతి మార్గం, స్వార్థము ద్వేషం నుంచి ప్రేమ మార్గంలోనికి రావాలన్నమాట. ఇప్పట్లో నిజంగానే ప్రొద్దున విన్నాను, ఒక దైవజనరాలు చెప్తుంటే ప్రజల్లో ఇప్పుడు ఎక్కువ క్రూరత్వం ఎక్కువ అయిపోతూ ఉంది, వ్యభిచారం ఎక్కువ అయిపోతూ ఉంది, స్వార్థం ఎక్కువ అయిపోతూ ఉంది. కానీ మనం అలా ఉండొద్దండి. రోగాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆపరేషన్స్ అంటే లక్షలు అవుతున్నాయి. చాలా ఫోన్స్ అండి, కిడ్నీ ప్రాబ్లం, డయాలసిస్ అని, హార్ట్ ప్రాబ్లం, స్టెంట్స్ వేస్తున్నారు. హైదరాబాద్కి రావడం మళ్ళీ వెళ్ళడం, లక్షలు. నేను చెప్పాను, మీరు బైబిల్ చదువుకొని నీతిగా జీవించండి. ఇది ఒక మందుల సీసా. ఒక్కొక్క వాక్యము మనం ఒక్క ట్యాబ్లెట్ లాగా అవి వేసుకోవాలి. అంటే మీరు సత్యమే మాట్లాడండి, దేవుడు చెప్పారు. ఎవరికి హాని చేయొద్దు, ఎవరి వస్తువులు మీరు దొంగతనం చేసుకోవద్దు, తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీకు క్షేమం కలుగుతుంది. మన దేహం దేవుని యొక్క ఆలయం. పరిశుద్ధుడైన దేవుడు మన కన్నుల ద్వారా చూస్తారు కనుక
కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు సత్యమే వజయితే మన ఇండియాస్ మోటో. మనం ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. సత్యం, మంచి నీతివే మనం వినాలన్నమాట. మీరు సింపుల్గా, హంబుల్గా, ప్యూర్గా, గాంధీజీ ఎంత సింపుల్, ఎంత నీతిమంతుడు. మరి బైబిల్లో దేవుడు చెప్పేది అదేనండి. ఇదేమీ ఒక మతం కాదు, ఇది ఒక నీతి మార్గం, ప్రేమ మార్గం, ఇది క్షమ మార్గం. అందరూ ప్రేమగా ఉండి నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. థామస్ వారి పండుగ జరిగిందండి. ఆయన ఏం చెప్పేవాళ్ళంటే, మానవులందరికీ ఒకే తండ్రి, మనందరం ఒకే తండ్రి బిడ్డలం కనుక ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ అలాగే దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఇది దేవుని యొక్క ఆలయం, ఇది పాపం చేయడానికి కాదు. దేవుడు నివసిస్తూ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు. ప్రేమమయుడైన దేవుడు మనల్ని ప్రేమ మార్గంలో నడిపిస్తాడు. మనం ఒక్కరికి కూడా హాని చేయకూడదు. మనలో ఉన్న దేవుణ్ణి అగౌరవపరచకూడదు. మనం పాపం చూస్తుంటే ఆయనకి ఎంత బాధ. సీసాలు తాగితే ఆయన మీద పోస్తాం కదా. మన దేహానికి హాని కలిగించొద్దు, దేవునికి హాని కలిగించొద్దు. అలాగే అందరూ దేవుని బిడ్డలే కాబట్టి ఏ ఒక్కరికి కూడా మనం మాటలతో క్రియలతో హాని కలిగించొద్దండి. డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వరు, బూతు మాటలు మాట్లాడడం, ఎవరికి హాని కలిగించొద్దు. అందరికీ మేలు చేయడానికే దేవుడు మనల్ని లోకానికి పంపించారు. అందరికీ మేలు చేస్తే దేశానికి మేలు చేసినట్లే కదా. అది అన్నమాట. అలా హిజ్కియా రాజు చేస్తాడండి. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ పాటిస్తాడు. ప్రజలు పాటించేలాగా చేసి అందరినీ నీతి మార్గంలో నడిపిస్తాడనమాట. ఈయన పరిపాలన 25 సంవత్సరాలప్పుడు రాజు అవుతాడు. 29 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ముందు దేవాలయ ద్వారాలు తెరిపించి ఇంకా దేవాలయంలో ఆరాధన జరిగేలాగా. ఆరాధన అంటే ఏంటంటే వాక్యాన్ని యాజకులు చదివి వివరించినప్పుడు వీళ్ళు ఆ వాక్యాన్ని విని దాన్ని పాటించడం అన్నమాట. ఇది ఆరాధన అంటే, వాక్యాన్ని చదవడము, దాన్ని పాటించడం అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాడంటే 2వ రాజుల గ్రంథం అండి, 18వ అధ్యాయం. అక్కడ మీరు చూస్తే ప్రజలు దేవుణ్ణి అంటే యావే దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాని సృష్టిని ఆరాధించడము, ఇంకా వేరే అన్ని ప్రక్కన అన్యజాతులు ఆరాధించేవి మన దాని ప్రకారం ఆరాధించకూడదు అన్నమాట. అలా చేస్తుంటే అవన్నీ కూడా అన్యుల బలిపీఠాలని కూలద్రోహిస్తాడనమాట. ఇంకా ఒకటి కూడా వాళ్ళు ఆరాధించేవాళ్ళండి, ఇక్కడ రాయబడి ఉందన్నమాట. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మీరు 4వ వచనం అన్నమాట చూస్తే ఏంటంటే, మోషే కంచు సర్పం గుర్తుందా మీకు? ఆ కంచు సర్పాన్ని కూడా వీళ్ళు ఆరాధిస్తున్నారనమాట. ఈ మోషే కంచు సర్పం ఎక్కడ చూస్తామంటే మనము సంఖ్యాకాండ 21లో అండి, 8-9 వచనాల్లో. అక్కడ వాళ్ళు గొనుగుతూ ఉంటారు ఎడారిలో, ఎప్పుడు గొనగడం అండి. వీళ్ళు గొనుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకి విష సర్పాలని పంపిస్తారండి ఎడారిలో. అన్ని సర్పాలు వచ్చి వాళ్ళని కరుస్తూ ఉంటే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారనమాట. అయ్యో, అప్పుడు ప్రజలు మళ్ళా మోషేకి మొరపెడతారు, గొనుగుతారు. ఈ మోషే మనకొద్దు, చంపుదాం అనుకుంటారు. మళ్ళీ కష్టం రాగానే మోషే అంటారనమాట. ఎట్లాంటి ప్రజలు చూడండి. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటారు, ఒక కొయ్య మీద కంచు సర్పాన్ని చేసి ఆ కొయ్య మీద ఆ కంచు సర్పాన్ని నువ్వు లేవనెత్తు. అప్పుడు ప్రజలు ఆ కంచు సర్పం వైపు చూస్తే వాళ్ళు బ్రతికిపోతారు చావకుండా అని చెప్తే మోషే దేవుడు చెప్పినట్లుగా చేస్తారండి. అప్పుడు ఆ పాముల బెడద నుండి దేవుడు వాళ్ళని ఆ విధంగా కాపాడతారు. అక్కడ ఏం చెప్తున్నారంటే దానివైపు చూడండి అని ఆ టైంలో దేవుడు చెప్పారు. తర్వాత దాన్ని ఇంకా పాములు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసేయాలి కదా. అయితే వాళ్ళు దాన్ని అట్లా మోసుకుంటూ వచ్చారు. ఎప్పుడండి అది? క్రీస్తుపూర్వం 1400 అప్పుడు. ఇప్పుడు హిజ్కియా 700 అన్నమాట క్రీస్తుపూర్వం. అంటే 700 సంవత్సరాలు కూడా దాన్ని మోసుకుంటూ వచ్చి ఇప్పుడు రాజుల కాలం అన్నమాట.
వాళ్ళు వచ్చిన తర్వాత మరి ఎంతమంది అండి? యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రాజుల మొదటి గ్రంథం, రెండో గ్రంథం, 700 సంవత్సరాలు దాన్ని ఆరాధిస్తున్నారంట. అలా చేయకూడదండి. మనుషులు చేసిన దాన్ని ఆరాధించకూడదు. దాని వైపు చూడండి అన్నారు అంతవరకే, అప్పుడు అన్నమాట ఆ టైంలో. కానీ దాన్ని ఆరాధిస్తుంటే దాన్ని కూడా ఈయన ఏం చేశాడంటే ముక్కలు ముక్కలు చేశాడంట. ఆ కంచు సర్పాన్ని నెహుష్టాన్ అని పిలిచేవాళ్ళంట. ఈయన నెహుష్టాన్ని ముక్కలు ముక్కలు చేశారు. ఇది మొదటిసారి చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు దాన్ని మోసుకొని వస్తున్నారా అని. మనుషులు చేసిన దేంట్లో దేవుడు ఉండరండి. దేవుడు ఆత్మ అన్నమాట. ఆయన కుమ్మరి, మనం కుండలు మళ్ళీ కుమ్మరిని చెయ్యవు. ఆయన పరమ ఆత్మ, పరలోకంలో పరమ ఆత్మ మన లోపల జీవాత్మగా జీవిస్తాడనమాట. ఆయన వాక్యాన్ని మనకి చూపించి ఇలా మీరు జీవించండి. అందుకే పరిశుద్ధాత్మ, వాక్యం ఈ రెండు కూడా మరియ తల్లిలో యేసు ప్రభులాగా రూపుదిద్దుకున్నాయి. ఈ రెండే. అయితే ఇంకా ఇది ఆయన చేసిందనమాట. ప్రజలందరూ దేవాలయంలో వాక్యం వినాలి, వాక్యాన్ని పాటించాలి. దేవునితో కనెక్ట్ చేస్తాడండి. మిగతావన్నీ తీసేసి అప్పుడు దేవుడికి చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం ఇంకా యెషయా 36 నుంచి వెళ్దామండి. ఇక్కడ ఈ టైంకి 702 అని చెప్పాను కదా, ఈ టైంకి ఉత్తర ఇజ్రాయెల్ నాశనం చేయబడుతుందండి అసిరియా రాజులతో అన్నమాట. అలెగ్జాండర్ ఎట్లా జయించాడో అసిరియన్స్ ఆ టైంలో మరి ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ వస్తున్నారనమాట. ఆ రాజు పేరు సన్హెరీబ్ అని ఉంటుందండి. వాళ్ళు ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ యూదా దేశాన్ని జయించాలనుకుంటారు. ఆ రాజు ఏం చేస్తాడంటే సైన్యాధిపతిని పంపిస్తాడు. ఆ సైన్యాధిపతి అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హిజ్కియా రాజు కూడా సైన్యాధిపతి వచ్చాడు, సిరియా సైన్యాధిపతి అని తన దగ్గర నుంచి 3 ముఖ్యమైన వాళ్ళని పంపిస్తాడనమాట. సో ఆయన చెప్తాడు, మేము ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ వచ్చాం కదా, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడారా? అలాగే వాళ్ళ రాజులు మాకు లొంగిపోయారు, అంతెందుకు ఇజ్రాయెల్ దేశం యావే దేవుడు వాళ్ళని కాపాడారా? ఎందుకు కాపాడలేదు అని అంటే అక్కడ ఉంటుందండి, వాళ్ళు దేవుని మాట వినలేదన్నమాట. ఎందుకు పడిపోయింది సమరియా అంటే దేవుని మాట వాళ్ళు వినలేదు, అందువల్ల పడిపోతుందన్నమాట. మీ దేవుడు కూడా మిమ్మల్ని ఎట్లా కాపాడతారో మేము చూస్తాము, మీరు మాకు లొంగిపోండి అని సందేశాన్ని పంపిస్తాడనమాట. ఈ అసిరియా రాజు అన్ని దేశాలని జయిస్తూ వచ్చాము, మీ దేశాన్ని కూడా మేము జయిస్తాం ప్రజలతో చెప్తారు. మీ దేవుడు కాపాడలేరు, మీ రాజు కూడా కాపాడడు, మాకు లొంగిపోతే మీరు చక్కగా మీ దేశంలో పండేవన్నీ ద్రాక్షలు అంజూరాలు తినొచ్చు, మిమ్మల్ని మా దేశానికి తీసుకెళ్తాడు రాజు, అక్కడ కూడా మీరు బాగుండొచ్చు అని మాట్లాడతాడనమాట. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడంటే 37 యెషయా 37 అండి. నేను ఎక్కువ హిజ్కియా రాజు గురించి చదివింది యెషయా గ్రంథంలోనే అనమాట, ఎక్కువ చదివింది. ఇంకా 37లో హిజ్కియా ఏం చేస్తాడంటే గోనె ధరించి రాజు దేవాలయంలోకి వెళ్ళిపోతాడండి. ఒక సమస్య రాగానే గోనె ధరించి అంటే తగ్గింపు స్వభావం, నువ్వు తప్ప మాకు ఇంకా ఎవరు దిక్కు లేరయ్యా. ఎందుకంటే చిన్న దేశం ఇది, కొద్దిగే సైన్యం, కానీ ఆ అసిరియా రాజు ఆయన దగ్గర ఎంతోమంది సైన్యం, అన్ని దేశాలని జయించుతూ వస్తున్నాడు. ఇంకా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి, నువ్వే యుద్ధం చేయాలి మా పక్షానాన్ని. మందిరంలోకి వెళ్తే ఆయనతో పాటు ఇంకా పెద్దలందరూ వస్తారండి, గోనె ధరించి అందరూ ప్రార్థన చేస్తూ. ఇంకా కొంతమందిని యెషయా ప్రవక్త దగ్గర పంపిస్తాడు హిజ్కియా. చూడండి, దావీదులాగా ఇదిగో ఇలాంటి కష్టం వచ్చింది, ఏం చేయాలి, మా కోసం దేవుణ్ణి ప్రార్థించండి అని యెషయాని అడిగినప్పుడు యెషయా ప్రార్థిస్తే దేవుడు ఆయనకి జవాబిస్తారు, మీరేమీ భయపడొద్దు, ఆ రాజు ఎట్లా వచ్చాడో అసిరియా రాజు, ఆయనకు ఒక దుష్ట ప్రేరణ కలిగిస్తాను, ఒక రూమర్ విని ఆయన ఎట్లా వచ్చాడో అసిరియా నుంచి అలా వెనక్కి పంపిస్తాను అని ఆ సందేశం రాగానే హిజ్కియాకి సంతోషం అనిపిస్తుంది, దేవునికి వందనాలు చెప్తాడండి. అప్పుడు ఆ అసిరియా రాజు ఒక సందేశాన్ని పంపిస్తాడు, ఒక లేఖని పంపిస్తాడనమాట. మీ దేవుడు మిమ్మల్ని ఎట్లా కాపాడతారో నేను చూస్తానని. అప్పుడు ఆ లేఖని దేవుని సన్నిధిలో
ప్రభు మందసం దగ్గర పెడతాడండి. పెట్టి ప్రార్థన చేస్తాడు, ప్రభా నువ్వు కన్నులు విప్పి చూడయ్యా, వీణులు ఒగ్గి నా ప్రార్థన ఆలకించు. నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని నువ్వే పరిపాలించేవాడు, నువ్వు సర్వాధికారి, సార్వభౌముడు, ఈ అధికారం అంతా నీదే ప్రభా. ఆయన ఎట్లా మిమ్మల్ని కించపరుస్తూ ఎలా లేఖ రాశాడు, ఎలా మాట్లాడాడు, మీ మలమూత్రాలు భుజించేలాగా చేస్తాను, మీ దేవుడు మిమ్మల్ని ఎట్లా కాపాడుతాడో నేను చూస్తాను, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని రాత్రి ప్రార్థన చేస్తాడండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? హిజ్కియా ఇలా రాత్రిలో ప్రార్థిస్తున్నాడు. యూదా దేశం చుట్టూ అసిరియా రాజు 185,000 మంది సైనికులను తీసుకొని వస్తాడు. ఇంకా తెల్లవారితే వాళ్ళని నాశనం చేయాలని. ఆ రాత్రి పరలోకం నుంచి దేవుడు, హిజ్కియా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, పరలోకం నుంచి ఒక దూత, అతిదూత మిఖాయేల్ని పంపిస్తే ఆ దూత ఖడ్గం తీసుకొని వీళ్ళు నిద్రిస్తూ ఉండొచ్చు అనమాట, 185,000 మందిని సంహరిస్తాడండి. తెల్లవారిన తర్వాత చూస్తే అందరూ చచ్చిపడి ఉంటారంట. ఇంకా రాజుకు ఒక దుష్ట ప్రేరణ అనమాట. ఐగుప్తు రాజు వీళ్ళ మీద దాడి చేస్తున్నాడంటే ఆయన వెళ్ళిపోతాడండి. సెన్నాచెరిబ్ రాజు అసిరియాకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే ఆయన 2 సొంత కొడుకులు వెనకాలొచ్చి ఆయనను పొడిచి చంపేసి పారిపోతారనమాట. ఇది యావే మన పక్షాన యుద్ధం చేయడం అన్నమాట. అది ప్రపంచాన్ని వణికిస్తుండండి. ఎలా వీళ్ళు రాత్రిలో చనిపోయారు, ఇంత పెద్ద సైన్యం ఎట్లా చనిపోయారు, తర్వాత రాజే చనిపోతాడు. ఎంత గొప్ప, ప్రపంచాన్ని ఓడించి చంపిన రాజు ఆయననే చనిపోతాడు. ఎవరి చేతిలో? సొంత కొడుకుల చేతిలో అన్నమాట. దేవుడు చేసిన కార్యం ఇది. హిజ్కియాలో ఆ యేసుప్రభు యొక్క లక్షణాలు అన్నమాట. దేవుని మీద ఆధారపడము, దేవుని చిత్తం చేయడం, ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేయడం అన్నమాట. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉందాం. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ అధికారం ఇంత చిన్నదైన ఒక ఊరిలో ఉన్న ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేయండి. బైబిల్ గ్రంథం చదువుకొని దాన్ని పాటించేలాగా ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హిజ్కియా రాజు యేసయ్య మీలాంటి హృదయాన్ని కలిగి ఉండి నాయన దేవాలయ ద్వారాలు తెరిచి దేవాలయంలో ప్రజలు దేవుని ఆరాధించేలాగా, వాక్యాన్ని విని పాటించేలాగా చేశాడు. తాను కూడా నాయన మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞలన్నీ కూడా పాటించాడు ప్రభా. అలాగే మరి అసిరియా రాజు గర్వంతో విర్రవీగుతూ వీళ్ళ మీద దాడి చేసినప్పుడు ఆయన మిమ్మల్ని ఆశ్రయించాడు ప్రభా. నరులని నమ్ముకొనుట కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అని చెప్పి మీరు ఆయన యొక్క ప్రార్థనను ఆలకించి మీరు ఒక దూతని పంపించి, మిఖాయేలు దూతని, ఆ శత్రు సైన్యాన్ని సంహరించారు, శత్రు రాజుని కూడా సంహరించారు ప్రభా. మీరు నాయన యుద్ధము మీది, యుద్ధశూరుడు ప్రభా. మా పక్షాన యుద్ధం చేసి మమ్మల్ని కాపాడండి. ప్రతి ఒక్కరూ ఎవరెవరి వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వాళ్ళకి మీరు ఎలాంటి అధికారం ఇచ్చారో, ఒక తండ్రి తల్లి అయితే పిల్లల్ని నాయన నీతి మార్గంలో నడిపించేటట్లు వాళ్ళు బైబిల్ చదివి పాటించాలి. ఒక పెద్ద కంపెనీలో సీఈఓగా ఉన్నా కూడా ఆ అధికారం దేవుని నుంచి వచ్చింది అని ప్రజల్ని హిజ్కియా రాజులాగా మీతో కనెక్ట్ చేయడానికి, దైవభీతి కలిగి దేవుని ఆజ్ఞలు పాటించడానికి పరిశుద్ధ ఆత్మనివ్వండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హిజ్కియా రాజులాగా, దావీదు రాజులాగా అందరినీ దేవుని మార్గంలో నడిపించాలండి. దేవుని మార్గం అంటే నీతి, ప్రేమ మార్గం. వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించడం. ఆ కృప దేవుడు మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.